హలో ఫ్రెండ్స్, ఈరోజు మేమిద్దరం తోడికోడళ్ళ అనుబంధం కథతో మీ దగ్గరకు వచ్చేసాం. అవును దోస్తులు, ఒకే ఇంట్లోకి వచ్చాం. ఒకే రక్తం కాకపోయినా కష్టం వస్తే ముందుగా నిలబడేది తోడికోడళ్లే కదా. అత్తమామల మాటలు, సమాజం చూపులు, అన్నదమ్ముల మధ్య వచ్చే దూరం అన్నీ ఎదుర్కొని కూడా ఒకరినొకరు వదులుకోలేని బంధువులయ్యేది తోడికోడళ్లే కదా. అలాంటి హృదయాన్ని తాకే తోడికోడళ్ల అనుబంధ కథలను వదలకుండా చూడాలంటే మా అనామిక తెలుగు స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్, షేర్తో పాటు గంటను కూడా కొట్టేయండి. కథ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పేయండి. ఇకుంటాను, కథలో కలుసుకుందాం. రమేష్ ట్రాక్టర్తో పొలం దున్నుతుంటే వినోద్ పంపు దగ్గర నిలబడ్డాడు. ఈ పొలం దున్నటం ఇప్పుడెప్పుడే అయ్యేలా లేదు. అమ్మగారింటికి వెళ్ళిన భావన నన్ను అక్కడికి రమ్మని పదే ఫోన్ చేస్తుంది. పొద్దున్నే అన్నయ్యని అడిగితే పొలం దున్నిన తర్వాత వెళ్దూలే తమ్ముడు అని చెప్పాడు. 3 గంటల నుంచి అన్నదమ్ములం ఇద్దరం కలిసి దున్నుతున్నా ఈ పొలం పని మాత్రం అవ్వట్లేదు. ఇంకో గంట పట్టేలా ఉంది అని తనలో తాను అనుకుంటుంటే పంపు గట్టుమీదున్న వినోద్ సెల్ ఫోన్ మోగింది. వినోద్ వెళ్ళి చూశాడు. భావన కాలింగ్ అని పడింది. హలో భావన. అమ్మగారింట్లోని పూల మొక్కల మధ్యలో భావన నిలబడి ఉంది. ఎక్కడి వరకు వచ్చారండి? ఇంకా పొలం దగ్గర ఉన్నాను భావన అని వినోద్ చెప్పగానే భావన కోపంగా ఫోన్ పెట్టేసింది. వినోద్కి ఏమీ అర్థం కాలేదు. అయోమయంగా ముఖం పెట్టాడు. ఒళ్లంతా పడ్డ బురదతో రమేష్ పంపు దగ్గరికి వచ్చాడు. విచారిస్తూ కనిపిస్తున్న తమ్ముడు వినోద్ బాధని రమేష్ అర్థం చేసుకున్నాడు. పెద్ద మనసుతో, తమ్ముడు నువ్వు మరదల దగ్గరికి వెళ్ళు. చీకటి పడే వరకైనా సరే పొలం మొత్తం నేను దున్నుతానులే. నువ్వు అత్తగారింటికెళ్ళు. ఆ మాట వినగానే వినోద్ ముఖం కొత్త లైట్లా వెలిగిపోయింది. నువ్వు చాలా మంచోడు అన్నయ్య అని చెప్పి నిమిషం కూడా పొలం దగ్గర ఉండకుండా వినోద్ ఇంటికి బయలుదేరాడు. అత్తగారు శారద అందంగా సింగారించుకుని హాల్లోకొచ్చింది. హాల్లో తన పెద్ద కోడలు అనామిక కనిపించలేదు. శారదకి కోపమొచ్చింది. అనామిక, అనామిక అని గట్టిగా పిలిచింది. అప్పుడే జడలో పూలు పెట్టుకొని, తనకి ఉన్న చీరల్లో ఒక అందమైన చీర కట్టుకొని, సింపుల్గా నుదుట బొట్టు పెట్టుకుని అనామిక అత్తగారి దగ్గరికి వచ్చింది. వెళ్దామా అత్తయ్య అని అనామిక అనగానే శారద కొంచెం వెటకారంగా, వద్దు కోళ్ళ, హాల్లో కూర్చుని ఒకరినొకరు చూసుకుందాం. అందుకేగా నేనెంతలా అలంకరించుకున్నాను, నువ్వు అంతలా సింగారించుకున్నావు అనగానే అనామిక నోటి నుంచి ఒక్క మాట కూడా రాలేదు. అట బెల్లం కొట్టిన రాయిలో నిలబడ్డావేంటే? ఇల్లెందుకే కదా మనం ఇట తయారయ్యాము. మనతో మావే రావట్లేదా అత్తయ్య? పెద్ద కోళ్ళ, నీకో విషయం గుర్తు చేయనా? తప్పకుండా అత్తయ్య. ఇప్పుడు మనం వెళ్తున్నది భావన వాళ్ళ పుట్టింటికి. ఆ విషయం నాకెందుకు తెలీదు అత్తయ్య? అందుకే కదా మనం ఇలా అందంగా తయారయ్యాము. మనం అక్కడ ఉండడానికి వెళ్ళడం లేదు. ఆ విషయం తెలుసా? ఆ విషయం నాకు కూడా తెలుసు అత్తయ్య. ఇలా మనం నా తోటికోడలు భావన పుట్టింటికి వెళ్ళి అలా వాళ్ళమ్మ నాన్నతో మాట్లాడేసి ఆటోలో తీసుకురావడానికే వెళ్తున్నాము. చాలా సంతోషం అమ్మ పెద్ద కోళ్ళ. అక్కడికి మీ మావే రావట్లా, నువ్వు నేనే వెళ్ళి భావనను తీసుకొద్దాం. సరే అత్తయ్య. ఏమండి? నేను వచ్చేశాను శారదా అని ప్రసాద్ హాల్లోకొచ్చాడు. నేను పెద్ద కోళ్ళు. శారదా, మీరిద్దరెళ్ళి మన ఇంటి చిన్న కోడల్ని తీసుకొని రండి. మీరొచ్చేదాకా ఇంటిని భద్రంగా నేను చూసుకుంటాను. ఈగైనా దోమైనా చీమైనా దేన్ని లోపలికి రానివ్వను గాని మీరు భద్రంగా వెళ్ళిరండి. నాకు నమ్మకం లేదు దొరా. తమరి ముద్దు నిద్రకి రాత్రి పగలనే తేడానే ఉండదు. అప్పుడు ఇంటి బయట తాళం వేసుకొని వెళ్ళండి. అయితే ఇదేదో బాగుంది కోళ్ళ, తాళం తీసుకో అని అత్తగారు శారద చెప్పగానే అనామిక వెళ్లి తాళం పట్టుకొచ్చింది. ఇద్దరూ ఇంటి నుంచి బయటకొచ్చి తాళం వేసి వెళ్లిపోయారు. సైకిల్ తొక్కుతూ 10 నిమిషాల తర్వాత వినోద్ ఇంటికొచ్చాడు. ఇంటికి వేసిన తాళాన్ని చూసి తనకి వెక్కిరించినట్టుగా అనిపించింది. అమ్మకి చెప్పకుండా భావన దగ్గరికి వెళ్ళొద్దు. నేను గనుక వెళ్ళానని తెలిస్తే అమ్మకి చాలా కోపం వచ్చుద్ది. అమ్మ తిట్టే నోటికి కొట్టే చేతికి దండం పెట్టాలి. వద్దు బాబోయ్, పొలం దగ్గరికి వెళ్ళి బుద్ధిగా పని చేసుకోవాలి అని తిరిగి పొలానికి వెళ్ళిపోయాడు. ఇక ఇంట్లో కూతురు భావనకి తల్లి సరోజ అత్తగారింట్లో ఎలా ఉండాలో చెప్తుంది. భావనకి వినోద్ మీద కోపం ఇంకా పోలేదు. తనలో తాను, పెళ్ళయి 1 వారం రోజులయ్యింది. నన్ను తీసుకెళ్ళడానికి రమ్మంటే పొలం పనుందని చెప్తున్నాడు. ఇట్లయితే కాపురం ఎలా సాగుతుంది అని భావన తన మనసులో అనుకుంటూ ఉంటుంది. శారద, అనామిక భావన పుట్టింటికొచ్చారు. సరోజ, రమణ
మర్యాదపూర్వకంగా పలకరించారు. శారద కూర్చుంది. అనామిక పక్కనే నిలబడి ఉంది. ఓ పావుగంట మాటలైన తర్వాత భావనని తీసుకుని ఆటోలో బయలుదేరారు. భావన కుడికాల్తో శారద ఇంట్లో అడుగుపెట్టింది. ఒక వంటగది, చిన్న హాలు, 3 పడక గదుల ముచ్చటైన ఇల్లది. కాని భావనకి నచ్చలేదు. కానీ ప్రేమించి పెళ్లాడిన వినోద్ కోసం తప్పదని సరిపెట్టుకుంది. మా గదేదత్తయ్యా? ఆ మాటకి శారద సమాధానం చెప్పింది. భావన ఆ గదిలోకి వెళ్ళిపోయింది. 1 గంట తర్వాత భావన ఇంటికొచ్చింది అన్న విషయం తెలుసుకుని వినోద్ ఇంటికి తిరిగొచ్చాడు. భావనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఓ అరగంట గడిచింది. అనామిక ఆ గది దగ్గరికొచ్చి చెల్లి చెల్లి అని పిలిచింది. భావన ఆ గది గుమ్మం దగ్గరికి వచ్చింది. నన్ను చెల్లి అని పిలవకో, పేరుతోనే పిలువు. నేను కూడా నిన్ను పేరుతోటే పిలుస్తాను. ఎలాగో మనం ఒక తల్లి పిల్లలం కాదు కనుక అక్క చెల్లెళ్ళం కూడా కాలేము. తోడుకోడలం అవుతాం. నువ్వు భావన అని పిలువు, నేను నిన్ను అనామిక అని పిలుస్తాను. భావన ఇలా మొహం మీదే కరాఖండిగా చెప్పేసరికి అనామిక అది విని ఆశ్చర్యపోయింది. మరొక్క మాట కూడా మాట్లాడలేకపోయింది. ఇంకో విషయం కూడా చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. నువ్వు చేసే చెత్త వంటల్ని నేను తినను. నేను చదువుకున్న దాన్ని. నాకు వచ్చిన వంటల్ని నేనే చేసుకుంటాను. ఇక నువ్వెళ్ళొచ్చు. అనామిక ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఒకే వంటగదిలో 2 పొయ్యిలు మండుతున్నాయి. ఎవరి వంట వాళ్లదే. ఒకే పూజ గది. కాని ఇద్దరూ వేరువేరు దేవుళ్ళని పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు. మాటలు చాలా తక్కువ. ఇదంతా చూస్తున్న అత్తగారు శారదకి పిచ్చి పట్టినంత పనైంది. భావనికి ఏమైనా చెప్దాము అని అనుకుంటే, నేను చదువుకున్నానత్తయ్యా, నాకన్నీ తెలుసు, అనామిక దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు అని భావన సమాధానం చెప్పేది. అది కాదు భావన, తోడుకోడళ్ళ అనుబంధం తోడబుట్టిన బంధం కంటే గొప్పదే. పెళ్ళైన ఆడపిల్లలకి అమ్మ, నాన్న, అన్న, వదిన, తమ్ముడు, మరదలో, అక్క, చెల్లి, అత్తగారింటికి రాలేని బంధాలు అవన్నీ. ఆటికి మనం చుట్టాలే తప్ప అయిన వాళ్ళం కాదు. ఆతులం అసలే కాదు. అర్థం చేసుకోమ్మా. మీరెన్ని చెప్పినా నేను వినను. నేనింతే అని భావన వెళ్ళిపోయేది. ఇక బాధముఖంతో అనామికాని చూసి, బాధపడబాక అనామిక. భావనను అర్థం చేసుకోవడానికి టైం పట్టుద్దిలే. ఆ మాత్రం నేను అర్థం చేసుకోలేనా అత్తయ్య? నీ మనసు బంగారమమ్మా అని శారద వెళ్ళిపోయింది. ఇక అప్పట్నుంచి భావన పొలం నుంచి వినోద్ ఇంటికొచ్చిన తర్వాత అత్తాకోడళ్ల మీద ఉన్నవీ లేనివీ కల్పించి తప్పుగా చెప్పేది. శారద కూడా తనకి కనిపించిన వాళ్లకి, తెలిసిన వాళ్లకి పెద్ద కోడలు అనామిక మంచిదని, ఇంటి పనులు చకచకా చేస్తుందని గొప్పగా చెప్పేది. అదంతా భావన తీసుకోలేకపోయేది. దాంతో భావన మెల్లగా మారింది. చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న ముఖాలు శారదకి అర్థం కాలేదు. ఒకరోజు శారద భావనని అడుగుతుంది. ఈ ఇంటి పనుల్లో అనామికనే ముందుంటుంది. నా వంటలు తినమని చెప్తే తినరు. అది చేసిన వంటలు మాత్రం లొట్టలేసుకుని తింటారు. నేను చేసిన వంటలకి ఏదో ఒక అంక పెట్టి ఏదో ఒక మాటలు అంటూ అంటారు. అదే నాకు నచ్చట్లేదు అత్తయ్య అని చెప్పి భావన వెళ్ళిపోతుంది. ఆ మాటలు శారదకి తూటాలా తగిలాయి. ఆ రాత్రి భావన ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఆ రోజు రాత్రి భర్తతో, మనం వేరు కాపురం ఉందామండి అని చెప్పింది భావన. వినోద్కి వేరే కాపురం ఉండటం ఇష్టం లేదు. కాని బలవంతంగా ఒప్పించింది. అలా ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజు నుంచి అనామిక, భావన ఒకరిని ఒకరు చూసుకోలేదు. వాళ్ల మధ్య దూరం పెరిగింది. ఒకరు వంటగదిలో ఉంటే మరొకరు హాల్లో ఉంటారు. ఒకరు పూజ గదిలో ఉంటే ఇంకొకరు కిచెన్లో ఉంటారు. అలా తోడికోడళ్ల మధ్య దూరం ఇంకా పెరిగింది. శారద కుటుంబం ముక్కలైపోయింది. వినోద్, భావన ఒక కొత్త ఇంట్లో వేరు కాపురం పెట్టారు. భావన వంట చేయకుండా అన్నిటినీ ఆర్డర్ పెడుతూ ఉండేది. కాని వినోద్కి అదంతా నచ్చేది కాదు. భావన, ఇలా రోజు బయటనుంచి ఫుడ్ తెప్పించటం ఏమీ బాగోలేదు తెలుసా? నాకు బాగుందండి. అయినా మనం అమ్మ వాళ్ళతో ఉన్నప్పుడు వంట చేసేదానివి కదా. అప్పుడు మీ అమ్మగారి పోరు పడలేక చేసేదాన్ని. ఇప్పుడిక్కడ ఎవరి పోరు లేదు కదా. నేనే మహారాణిని, నేనే మహామంత్రిని అని సమాధానం చెప్పేది. ఇక తప్పదని వినోద్ కూడా ఆ బయటి ఆహారాన్నే తినేవాడు. ఇలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజున భావనని చూడాలనిపించింది అనామికకి. శారదతో కలిసి వాళ్ళుంటున్న ఇంటికొచ్చారు. అప్పుడు విపరీతమైన కడుపు నొప్పితో భావన బాధపడ్డం, ఏడవటం చూశారు అత్తాకోడళ్ళు. అనామిక వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేసింది. ఓ 10 నిమిషాల తర్వాత అంబులెన్స్ అక్కడికొచ్చింది.
ముగ్గురు అందులో బయలుదేరారు. భావనని టౌన్లోని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. డాక్టర్ ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. హాస్పిటల్లో ఉన్న మెడికల్ స్టోర్ దగ్గర రమేష్కి శారద, అనామికాలు కనిపించారు. పొలం దగ్గర తమ్ముడికి బాగా కడుపు నొప్పిగా అనిపించింది, అందుకే హాస్పిటల్కి తీసుకొచ్చాను అని చెప్పిన వెంటనే అనామిక కూడా భావనకొచ్చిన కడుపు నొప్పి గురించి చెప్పింది. ఇక ఓ 2 గంటల తర్వాత డాక్టర్ వాళ్ళని పిలిచారు. ఇద్దరి కడుపు నొప్పికి కారణం బయటి ఫుడ్ని రోజుకి 3 పూటలా తినటమే. ఇద్దరి కడుపులు చెత్తలా తయారయ్యాయి. ఇంటి భోజనం పెట్టండి, అదే మంచిది అని చెప్పి వెళ్ళిపోయాడు. భావన తన తప్పు తెలుసుకుంది. కన్నీళ్లతో అనామిక దగ్గరికి వచ్చింది. అక్క, నన్ను మన్నించు. అనామిక కళ్ళల్లో కూడా నీళ్లొచ్చాయి. ఓ 2 రోజుల తర్వాత అందరూ మళ్లీ కలిసిపోయారు. తోటి కోడళ్ల మాటకి ఇప్పుడు అర్థం పూర్తిగా మారిపోయింది. ఆ ఇంట్లో 2 కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాయి. వంటగదిలో మళ్లీ ఇద్దరు కనిపిస్తున్నారు. ఒకే పొయ్యి దగ్గర కలిసిమెలిసి వంటలు చేస్తున్నారు. వంటగది చిన్నదే, కాని ఆ రోజు వాళ్ల మధ్యలో మౌనం లేదు, అనుబంధం ఉంది. కొన్ని బంధాలు రక్తంతో కాదు, ఒకే ఇంట్లో కలిసిమెలిసి ఉన్నప్పుడు బలపడతాయి. అది చూసి శారద ఎంతో సంతోషపడింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.